నిరుద్యోగులపై లాఠీ చార్జ్. నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినందుకు నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేస్తాను కదా. ఇదే నిరుద్యోగులు ఏదో ఒక రోజు నీ మీద దండయాత్ర చేస్తారు. నీ ప్రభుత్వం మీద దండయాత్ర చేసి నీ ప్రభుత్వాన్ని సమాధి చేస్తారు. ఎంతమంది నిరుద్యోగులు కష్టపడితే పోరాటం చేస్తే నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మర్చిపోకండి. వాళ్ళ పుణ్యానే కదా, వాళ్ళ నిరసనల వల్లనే కదా, వాళ్ళ ఆందోళన వల్లనే కదా, వాళ్ళ తిరుగుబాటు వల్లే కదా అధికారం రాదేమో అనుకున్న నీ కాంగ్రెస్కి అధికారం వచ్చింది. అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కార్ దమనకాండ. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలివి. నిరుద్యోగులు యువత ఆ ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాతే అసలు కథ మొదలైంది. గడిచిన 25 నెలల్లో యూపీఎస్సీ ఏడాదికొకటి చొప్పున 2 జాబ్ క్యాలెండర్లను ప్రకటించింది. రేవంత్ సర్కార్ మాత్రం 2024 ఆగస్టులో ఏ వివరాలు లేని మొక్కుబడి క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్నది. తర్వాత కొలువుల భర్తీ లేదు, మరో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించిన నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. వీపులు చిట్లేలా లాఠీలను జులిపిస్తున్నది. ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్, కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర. వరుస ఆందోళనలతో దద్దరిల్లిన అశోక్ నగర్. జాబ్ క్యాలెండర్ కోరుతూ నిరుద్యోగుల ర్యాలీ, పోలీసుల లాఠీ చార్జ్, పలువురికి గాయాలు. రక్తం కారుతున్న ఈడ్చి పారేసిన పోలీసులు. ప్రతి లాఠీ దెబ్బకు సీఎం సమాధానం ఇవ్వాలి. హరీష్ రావు, ప్రతి లాఠీ దెబ్బకు సమాధానం ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిన దానికి వివరణ ఇవ్వాలి. కేవలం 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి నమ్మబలికి ఈ నిరుద్యోగ లోకాన్ని నిరాశలో ముంచిన రేవంత్ రెడ్డి సర్కార్కి గుణపాఠం చెప్పవలసిందే. నువ్వు జాబ్ క్యాలెండర్ ఎందుకు వేయలేదు? సంవత్సరానికి 2 సార్లు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ విధి విధానాలు ఏందో, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఎన్ని ఖాళీలు 6 నెలలకు భర్తీ చేస్తావో, ఎన్ని ఖాళీలు మరో 6 నెలలకు భర్తీ చేస్తావో ఆ వివరణ ఇవ్వకుండా, ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించి విధి విధానాలు సూచించకుండా జాబ్ క్యాలెండర్ వేసినామని చెప్పి నోటి మాటకు వెళ్ళిపోతే మీరు బాధ్యులు కాదా? అడిగినందుకు ఇట్లా పోలీసులను పెట్టి ఇట్లా ఎత్తుకపోతారా? ఇట్లా నిర్బంధమా? వాళ్ళు నీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతే నీ ప్రభుత్వం ఉంటుందా? జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడిగితే తప్ప. ఎందుకు వేయలే జాబ్ క్యాలెండర్? 2 లక్షల ఉద్యోగాలు ఏవి? 6 నెలల్లో అన్నావు కదా. జంబో డిఎస్సి ఏది? గ్రూప్ 1 ఏది? గ్రూప్ 2 ఏది? గ్రూప్ 4 ఏది? గురుకుల టీచర్స్ నియామకాలు ఏవి? అన్నీ మీ ముడ్డి కింద తప్పులు పెట్టుకొని నిరుద్యోగ లోకాన్ని కొట్టి చంపితే ఎట్లా? మిమ్మలను ఎక్కువ ఏమేమంటలేవు జాబులు. నువ్వు 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు. 5 సంవత్సరాలలో ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయి. 5 సంవత్సరాలలో ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయినాయి, 25 నెలలు అయినాయి. 2 సంవత్సరాల మీద 1 నెల గడిచింది. ఈ 2 సంవత్సరాలు కనీసం 1,00,000 ఉద్యోగాలన్నీ వేసినావా? ఆ లెక్క తీసి అది అడిగితే కొట్టి చంపుతావా నిరుద్యోగులను? ఎన్ని రోజులు కొడతావు? గతంలో కేసీఆర్ గారు అనేక ఉద్యోగాలు వేసినా కూడా ఇంకా తెలంగాణ వస్తే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు పడతాయేమో అని నమ్మించిండ్రు. అట్లా కేసీఆర్ గారు ఎన్ని ఉద్యోగాలు వేసినా కూడా సంతృప్తి కాలే నిరుద్యోగ లోకం. ఆయన చేసిన ఒకే ఒక్క పొరపాటు డిఎస్సీఏ వేయలే కేసీఆర్ గారు. దాన్ని కథం వీళ్ళు ఎంత సిచ్చు రాజేయాలో అంత సిచ్చు రాజేసి నిరుద్యోగులకు ఎన్నో కుట్రలు నూరిపోసి ఆ కుట్రల ద్వారా అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిరుద్యోగులను ఇట్లా కొట్టి చంపుతాను. ఇక ఏమంటాను తెలుసా? ఒక పోలీస్ ఏమంటాను తెలుసా? నోటితోటి చెప్పద్దు, వీడు ఏమంటాడో వినుర్రి. మరి వీడు అవయకు పుట్టిండా పుట్టలేదా? అవయకు పుట్టిండా పుట్టలేదానికి ఎక్కి లాకొడుకును. మరి నీకు తల్లి లేదురా? నువ్వు యూనిఫామ్ మీద ఉన్నావు. నీలాగా యూనిఫామ్ ధరించాలని అక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా ఆరాటపడుతున్నారు. వాళ్ళు గంజాయి అమ్మడానికి వచ్చిన బ్యాచ్ కాదు, సినిమా టికెట్ల కోసం వచ్చిన బ్యాచ్ కాదు. జాబులు కావాలని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని రోడ్డెక్కిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని లాకొడుకులు అంటావరా దుర్మార్గుడా?
సిగ్గుశరం అనిపించాలి కదా. నిరుద్యోగులతో ఎట్లా ప్రవర్తించాలో తెలియదా పోలీసు వారికి? పోలీస్ భాషలు చెప్పుకోరా? ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది, అక్కడ నిరుద్యోగులు ఏ విధ్వంసం చేయకుండా చూడండి, కాదంటలేదు. కానీ నిరుద్యోగులను పట్టుకొని లా కొడుకులారా, ఎక్కీర్రా, తన్నీర్రా, ఇదా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు. లా కొడుకు అంటావు, లా కొడుక. మరి అలాంటి లాకు పుట్టినవే కదా నువ్వు అనివి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పాడగట్టే సమయం ఆసన్నమైంది అన్నట్టు. నీకు ఆరతులు పట్టు, 2 లక్షల ఉద్యోగాలు వేస్తే ఆరతులు పట్టు. నీకు నల్లమాల పులి అని నిన్ను పొగుడు. ఇప్పుడు నీ ప్రభుత్వానికి పాడగట్టే దాకా వాళ్ళు తయారైంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఆస్తులు రాసేయమని అడుగుతలేరు, లేకపోతే దొంగ హామీలకు సంబంధించిన బుక్కు ప్రింట్ చేసిన దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆస్తులు రాసేయమని అడుగుతలేరు, ఏ మంత్రి ఆస్తులు రాసేయమని అడుగుతలేరు, మీ ఫామ్ హౌజులు రాసేయమని అడుగుతలేరు, మీ విల్లాలు రాసేయమని అడుగుతలేరు. మాకు వేస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు? మీరు తయారు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎప్పుడు తయారు చేసి నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తారు, నిరుద్యోగులకు భరోసా కల్పిస్తారు? అది మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు. మీరిచ్చిందే కదా ఆ దరిద్రపు 6 గ్యారంటీలు, ఆ దరిద్రపు మేనిఫెస్టో ఒకటి మా ప్రజల ముఖానికి వచ్చి అధికారంలోకి వచ్చింది కదా. ఆ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ఆ దరిద్రమైన గ్యారంటీలు, ఆ దరిద్రమైన మేనిఫెస్టోనే చూసే కదా మేము అడిగేది. లేకపోతే మా వల్ల కాదు, మేము శాతగానోళ్ళం, మేము దద్దమ్మలం, మేము సన్నాసులం అని ఒక ప్రకటన చేయండి. మీ జోలికి వచ్చి అడుగుర్రు. ఇక 3 సంవత్సరాల వరకు ఇగో ఇది వేయండి అని అడుగుతాడు. నువ్వు ఇచ్చిన హామీని నెరవేరుస్తావా లేదా? నెరవేర్స్తేనేమో 2 లక్షల ఉద్యోగాలు మా నిరుద్యోగులకి వేయలేము అని చెప్తేనేమో ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు మేము వేయలేము, మా వల్ల కాదు అని ఒక మాట వాడరు. ఏమన్నావు? ఇప్పుడు పెన్షన్లు పెంచమంటే ఖాళీ గంజులు అయిపోయినాయి, పైసలు లేవు, దొంగలాగా చూస్తాను నన్ను. ఇక అడగం. నిరుద్యోగులకు కూడా గట్లనే చెప్పు, మా వల్ల అయితే లేదు, మీరు మమ్మల్ని నమ్మిలు కానీ మేము సవటలం, దద్దమ్మలం, పరమానందయ్య శిష్యులం మేమే అని ఒక స్టేట్మెంట్ ఇయ్యిర్రి. ఇక మీ జోలికి వస్తే అడుగుర్రి, మిమ్మల్ని ఉద్యోగాలు ఏమంటే అడగండి. దద్దమ్మ లెక్క ఒక మేనిఫెస్టో ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను నమ్మించి, తీరా విద్యార్థులు జాబ్ క్యాలెండర్ ఏది, నోటిఫికేషన్ లేదంటే కొట్టి చంపుతారనలా. కొట్టి చంపుడు. మీ ప్రభుత్వాన్ని చంపే రోజు వస్తుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే మీ ప్రభుత్వం చచ్చిపోతుంది. ఇక ఓట్లు ఇవ్వలేకపోతే నీ ప్రభుత్వం చచ్చిపోతుంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్కు 10 సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత 2 సంవత్సరాల్లో వచ్చింది నీ ప్రభుత్వానికి వ్యతిరేకత. నిరుద్యోగులు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, ఆటో డ్రైవర్లు తిరగబడ్డారు. మొన్న రిటైర్ బెనిఫిట్స్ అందక అట్లా విశ్రాంతి ఉద్యోగులు తిరగబడ్డారు కేవలం 2 సంవత్సరాలల్లో. ఎందుకంటే మీరు ఆకాశాన్ని అంటే ఆశలు పెట్టిండ్రు, తీరా చూస్తే నేలని నాకు ఇస్తాను మీరు.